బ్యాక్ టు న్యూస్. సరోగసీ నియమ నిబంధనల మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు అనురాధ గారు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఉన్నారు, అలాగే అల్లం పద్మ గారు సామాజికవేత్త, పద్మజ గారు డిఎంఎన్హెచ్ఓ. ముగ్గురికి వెల్కమ్ అండి. ముఖ్యంగా అనురాధ గారు, మీరు ఒక సరోగసీ సెంటర్కి ఓనర్. అసలు సరోగసీ అంటే ఏంటి, సరోగసీ కోసం ముందుకొచ్చే సరోగేటెడ్ మహిళకి అలాగే డోనర్స్కి ఏం చెప్తారు మీరు ఫస్ట్? ఒకటి, నేను సరోగేసీ సెంటర్కి ఓనర్ కాదు, నేను ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని. ఓకే. సరోగేసీ ఒక రకమైన ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్. అంటే పిల్లలు లేని దంపతుల్లో ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దానిలో ఐవీఎఫ్ అనేది ఒక మెయిన్ ట్రీట్మెంట్. అంటే ఆల్మోస్ట్ 1978 నుంచి ఈ టెస్ట్ ట్యూబ్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో దానిలో మామూలుగా స్త్రీ అండాశయం నుంచి అండాన్ని సేకరించి ఆ భర్త వీర్యకణంతో బయట ఫలదీకరణ చేసినాక తయారైన పిండాన్ని స్త్రీ గర్భసంచిలో పెట్టడం జరుగుతుంది. అయితే కొన్ని పరిస్థితుల్లో ఒక్కొక్కసారి ఆ స్త్రీ గర్భం దాల్చే అవకాశాలు ఉండకపోవచ్చు. అంటే ఆ కారణం అలా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ స్త్రీ, అంటే ఆ పేషెంట్ ఆ స్త్రీలో పిండ మార్పిడి చేయకుండా వేరే స్త్రీ గర్భసంచిలో మార్పిడి చేసినప్పుడు దాన్ని సరోగేసీ ట్రీట్మెంట్ అని అంటారు. దాన్ని అర్ధగర్భం అని కూడా అంటారు. అవును. సో సరోగసీ కోసం ముందుకొచ్చే మహిళకి, డోనర్స్కి ఫస్ట్ మీరు వచ్చిన తర్వాత ఏం చెప్తారు అవగాహన కోసం? సరోగేసీ అంటే అంత సింపుల్ ట్రీట్మెంట్ కాదు. అంటే దానిలో 3 పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అంటే మెయిన్గా సరోగేట్ కపుల్, కమిషనింగ్ పేరెంట్స్, అండ్ అట్లాగే మేబీ ఒక మధ్యవర్తి ఏజెంట్ లాంటి వాళ్ళు, అండ్ అలాగే మన ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్, ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో సరోగేట్ అనేవాళ్ళు 2 రకాలు ఉంటారు. ఒకటి ట్రెడిషనల్ సరోగేసీ అని ఉంటుంది, ఇంకోటి జెస్టేషనల్ సరోగేసీ అని అంటాం. ట్రెడిషనల్ సరోగేసీలో ఏంటంటే ఆ స్త్రీదే అండంని ఉపయోగించుకుంటా ప్రెగ్నెన్సీ కనుక వస్తే దాన్ని ట్రెడిషనల్ సరోగేసీ అంటారు. అంటే ఆ సరోగేట్దే బయలాజికల్ ఎగ్ కూడా ఉంటుంది. ఓకే. కానీ ఎక్కువగా చేసేది జెస్టేషనల్ సరోగేసీ అని అంటారు. అంటే ఇప్పుడు ఎక్కువగా కామన్గా జరిగేది. అంటే దానిలో తనకి బయలాజికల్గా తన ఎగ్ ఆర్ అట్లాగే వాళ్ళ బయలాజికల్ స్పర్మ్ ఉండదు. వేరే అంటే పేషెంట్ కమిషనింగ్ కపుల్ది ఎగ్ స్పర్మ్ ఉంటాయి. సో ఓన్లీ యూట్రస్ని వాటిని వాడుకోవటం జరుగుతుంది. సో ఇప్పుడు మనం సరోగేట్ని ఎవరిని తీసుకొస్తారో ఆ కమిషనింగ్, అంటే ముందు అసలు వాళ్ళు ఏ రీజన్కి వచ్చారు. కొంతమంది ఆల్ట్రుయిస్టిక్ సరోగేట్ అని అంటారు, ఆర్ కంపాషనేట్ సరోగేట్ అని అంటారు. అంటే వాళ్ళు తనకి సహాయం చేయడానికి ఫర్ మోరల్ రీజన్ వస్తారు, కానీ బయట నుంచి ఎక్కువగా అలా రారు. మాకు తెలిసినంతవరకు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్, సిస్టర్స్, అలా కంపాషనేట్ సరోగేసీ అని అంటారు. అలా వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు. అలాగే కొంతమంది ఎక్కువగా అంటే ఫైనాన్షియల్ రీజన్కి, అట్లా వాళ్ళకి ఎవరు రిలేటివ్స్ లేకపోయినా దెన్ కమర్షియల్ సరోగేసీ అని ఉంటుంది దాన్ని. సో అలా వచ్చినప్పుడు సరోగేట్ని ఎవరిని పడితే వాళ్ళని తీసుకోలేము. ఒకటి, వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఉందా ఫస్ట్, అట్లాగే వాళ్ళకి నిజంగానే మ్యారీడా, అండ్ దెన్ వాళ్ళకి పిల్లలు ఉన్నారా, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎలా డెలివరీస్ అయినాయి, దగ్గర నుంచి వాళ్ళ మెడికల్ హెల్త్ ఎలా ఉంది చూసుకుని తర్వాతే సరోగేట్ని నిర్ణయిస్తాం. ఓకే. అంటే దానిలో కొన్ని సరోగేట్కి కొన్ని పరీక్షలు జరుగుతాయి. ఆ పరీక్షలన్నీ నార్మల్గా ఉండి, అట్లాగే వాళ్ళిద్దరి మధ్యలో అంటే కమిషనింగ్ కప్పులు, సరోగేట్ కప్పులు మధ్యలో అగ్రిమెంట్ ప్రాపర్గా ఉందా, వాళ్ళ కన్సెంట్ ఫామ్స్ సరిగ్గా ఉన్నాయా అని చూసుకున్నాకే అసలు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. యాక్చువల్లీ నిస్వార్థ సరోగసీ అనేది ఎప్పుడు ప్రాబ్లం కాదు. అలాంటి పేషెంట్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు కమర్షియల్ సరోగసీ ఎక్కువ నడుస్తుంది. పద్మ గారు, కమర్షియల్ సరోగసీ వల్లే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మనం లేటెస్ట్ ప్యాకేజ్ కూడా చూసాం. ఎక్కడిదక్కడ మానవత్వానికి మచ్చ తెచ్చే సంఘటనలన్నీ కూడా ఇప్పుడు సరోగసీలో వెలుగు చూస్తున్నాయి. మీరేమంటారు? మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది సరోగసీ బిల్లు వచ్చినప్పటి నుంచి సరోగసీని గవర్నమెంట్ ఎప్పుడైతే అనుమతించిందో, కొన్ని ప్రయోగశాలల్లో మీరు నిర్వహించుకోవచ్చు అని చెప్పిందో, కొన్నింటికి అనుమతించి మీరు మామూలు పబ్లిక్ కూడా మీరు ఈ సేవలు అందించవచ్చు అని చెప్పినప్పుడు వాళ్ళు పెట్టిన రూల్స్లో మీరు గమనించినట్టయితే పెళ్ళైన జంటకు ఎవరైతే గర్భం దాల్చాలి, అద్దె గర్భం ఇవ్వాలనుకునే అమ్మాయికి పెళ్ళై 2 సంవత్సరాలు ఉండాలి. అలాగే బిడ్డను తీసుకోవాలి అనుకునే వాళ్ళకి 5 సంవత్సరాలు దాటి ఉండాలి. ఇవన్నీ బాగున్నాయి, వాటి మీద కంప్లైంట్ లేదు. కానీ ఈ మొత్తం జరుగుతున్న ఇప్పుడు మేడం చెప్పిన ప్రాసెస్లో ఒక మధ్యవర్తి ఉంటాడు, డాక్టర్ ఉంటారు, కపుల్ ఉంటారు, అండ్ ఆ అమ్మాయి ఉంటుంది. ఎవరైతే గర్భం దాల్చాలనుకుంటారో ఆ అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వెనుక వాళ్ళ కుటుంబం కూడా ఉంటుంది. ఈ మొత్తం అంతా ప్రాసెస్లో ఒక నియంత్రణ కానీ, ఒక నిఘా కానీ, ఎవరైతే కప్పులు ఉన్నారో వాళ్ళకి పాప కానీ బాబు కానీ కావాలనుకొని ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత పారిపోతే పట్టుకొచ్చేవాడు కానీ, ఈ అమ్మాయికి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ని అన్నిటికీ బాధ్యత వహించే వాళ్ళు కానీ
వీళ్ళందరిలో నాకు ఒకరు కూడా కనిపించలేదు. అందరూ టైం వస్తే తప్పించుకుని ఎట్టు వాళ్ళు అటు వెళ్ళిపోయేటట్టున్నారు. ఎఫెక్ట్ ఓన్లీ ఆమె 4 రోడ్ల మధ్యలో ఆమెను వదిలేసిపోతారు. ఎందుకంటే ఆమె కడుపులో ఒక బేబీ ఉంటుంది కాబట్టి ఆమె మట్టుకు, ఆ మహిళ మట్టుకు నడి రోడ్డు మీద నిలబడి ఉంటుంది. ఈ డాక్టర్ గారు వాళ్ళు వచ్చారు, నేను చేశాను, నాకు ఇంతవరకే సంబంధం, నాకు మిగతావి తెలియదు అని ఆమె వెళ్ళిపోతారు. భర్త వాళ్ళిద్దరు కప్పులు అనేవాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో, వాళ్ళ అడ్రస్ ఏది ఇచ్చినా వీళ్ళు వెరిఫై చేసుకుంటారు కావచ్చు, కానీ పారిపోయినప్పుడు పట్టుకొచ్చే అటువంటి వాటిని రూల్స్ని కానీ అవి కానీ రూపొందించి ఒక లాయర్ సమక్షంలో కానీ లేకపోతే ఇంకేమన్నా దానికి ఒక ఆల్టర్నేట్ చూసి వాళ్ళ ముందు కానీ వీళ్ళు ఏమీ చేయలేదు. మేడం చెప్పిన దాన్ని బట్టి మొత్తం ఇప్పుడు నేను వింటే. ఓకే, పద్మజ గారు, మీరు ఈ మధ్య హాస్పిటల్ కూడా వెళ్ళారు, మీ చెకింగ్స్లో దొరికారు కూడా మీకు. అంటే మీరు ఎలాంటి కేసెస్ చూసారు ఇప్పటివరకు మీ చెకింగ్స్లో? ఈ సరగసి అనేది ముందు నుంచి అనుమతించిందే అయినప్పటికీ కూడా దాని విషయంలో ఒక ప్రత్యేకమైన యాక్ట్ అంటూ లేదు. 2014లో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. యాక్ట్ కోసం అయితే మనం వెయిట్ చేయడమే జరుగుతుంది. అయితే ఈ సరగసి అందరికీ ఇష్టమై అగ్రిమెంట్తో చేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఈ కమర్షియలైజ్ అవ్వడం వల్లనే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎక్కువ పూర్ పీపుల్ ఉంటున్నారు, వాళ్ళ ఎకనామికల్ కండిషన్ బాగాలేకపోవడం వల్ల వాళ్ళు కూడా కూలికి వెళ్తే వచ్చే డబ్బుల కంటే ఇది బెటర్ కదా అన్న ఆప్షన్ సెలక్షన్ చేసుకోవడం జరుగుతుంది. అందువల్ల వాళ్ళ ఇష్టమై వాళ్ళు వస్తున్నారు. మీరు చూస్తున్నంత వరకు కూడా ఇది ఒక వ్యాపారం లాగా మారడానికి మీకు ఎలాంటి రీజన్స్ కనిపిస్తున్నాయి అక్కడంటే? ఓన్లీ మనీ కోసం మనం చూసాం, మొత్తం పేద మహిళలే ఉన్నారు ఎక్కువగా. నిజానికి రక్త సంబంధికులో మనకు బాగా తెలిసిన వాళ్ళు మన చుట్టాల్లో మనుషులైతేనే సరోగసికి అర్హులు అనేది ఉంది. కానీ ఇప్పుడు చూస్తే అసలు ఏజెంట్ కి ఇటు డోనర్ వీళ్ళు తెలుసు, కానీ ఒకరికొకరు వీళ్ళకి కూడా పరిచయం లేని కేసులు మనం చూస్తున్నాం. సో మీరు ఎట్లాంటి వాటి మీద దృష్టి ఎక్కువ పెట్టారు ఇప్పటి వరకు? అంటే ఎలాంటివి గమనించారంటున్నాను నేను. కమర్షియలైజే చూసాం మేము చూసింది, అంటే ఓన్లీ మనీ కోసం. అంటే పద్మ గారు ఇప్పుడు వీళ్ళు సరోగస్ అని పేరు పెట్టడమే అద్దగర్భం అని పెట్టారు. అద్దె అంటేనే చెల్లించి ఉండు. ఇప్పుడు మనం అందరం చూస్తున్నాము, రెంట్ అంటేనే డబ్బులు వస్తాయి, డబ్బులు ఇచ్చాకనే నువ్వు ఆ ఇంట్లోకి దిగుతావు, పైగా అడ్వాన్స్ తీసుకోవాలి, 2 నెలలు అడ్వాన్స్ ఇస్తే కానీ ఇల్లు దొరకదు. అలాంటిది ఒక మహిళ గర్భాన్ని అద్దెకు తీసుకోవడం అంటే దానికి ఒక లెక్క కట్టలేము. అద్దె గర్భం ఉన్నప్పుడు అసలు లెక్క కడుతున్నారు వీళ్ళు. కట్టేటప్పటికి ఏమవుతుందంటే ఆ లెక్క కట్టలేని దానికి లెక్క కట్టడం వల్ల ఎంత లెక్క కట్టాలో తెలియట్లేదు. అదేమైపోయిందంటే ఆశ ఎక్కువైపోయింది. అడిగే వాళ్ళు 10 లక్షలు అని 20 లక్షలు అని అడుగుతారు. నిజానికి మదర్కి అంత రాదు. ఆమె చుట్టూ ఎలా ఉంటారంటే ఒక 4 ఉంటారు. ఆ 4 పార్టీస్ ఎక్కడికి వెళ్ళేది అక్కడికి వెళ్తుంది. చివరికి ఆమె మిగిలేది ఎంతో కొంత మిగులుతుంది. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఎంత మిగులుతుందో మిగులుతుంది. కానీ ఇంత చేసిన తర్వాత అసలు గవర్నమెంటే దాన్ని సరోగసి అని అద్దెగర్భం అని ఒక హద్దు అనేది పెట్టకుండా, ఎవరి ముందు లేకుండా దీనికి ఒక లిమిట్ లేనటువంటి ప్రాసెస్లోకి తోసేసి వీళ్ళందరినీ చాట్ల తౌడుపోసి కుక్కర్ని కొట్లాడుకో అని ఒక సామెత ఉంటుంది. అదేంటంటే ఎవరి కంట్రోల్ ఉండదు అక్కడ. ఇందాక మనకు రాష్ట్రపరంగా ఒక చట్టం లేదు కాబట్టి చట్టం లేనప్పుడు అసలు దీన్ని ఎందుకు ముందు పర్మిషన్ ఇచ్చారు ఇలాంటి వాటికి? చట్టం వచ్చాకే ఇవ్వకపోయారు. ఇప్పుడు మనకు సరోగసి ద్వారా 10 మంది పిల్లలు 10 మంది తల్లులతో ఆనందంగా ఉండే కంటే ఇప్పుడు 121 మంది పిల్లల్ని మనకు టీవీలో చూపిస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళేంటి, అందులో అంగవైకల్యంతో పుట్టిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వేరే వాళ్ళ పిల్లలు కాబట్టి పెంచుకోవడానికి రెడీగా లేని మెంటాలిటీతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు వస్తే ఆ డబ్బుతో ఏదో బాగుపడదాం అనుకున్న వాళ్ళు కాబట్టి ఉల్టా డబ్బులు పెట్టి పిల్లల్ని పెంచమంటే వాళ్ళు సిద్ధంగా ఉండరు. కాబట్టి ఆ పిల్లల భవిష్యత్తుని ఎవరు నిర్ణయించాలి, వాళ్ళని వదిలేస్తే ఎవరు చూసుకోవాలి? ఈ పర్మిషన్ ఇచ్చినప్పుడు హాస్పిటల్స్లో నువ్వు సరోగసి ఇది సిస్టమ్ నడిపించుకున్నప్పుడు దానికి తగ్గ ఏర్పాట్లు లేనప్పుడు అసలు పర్మిషన్ ఇవ్వకూడదు. ఇదంతా తప్పు, నేను ప్రభుత్వాందే అని అనుకుంటున్నాను. ఇంకా ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ 1978లో వచ్చినప్పుడు ఫస్ట్ బేబీ బార్న్ అయినప్పుడు కూడా చాలా రకాల డిస్కషన్స్, చాలా రకాల అంటే అసలు ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయాల. ఇప్పుడు ఏదైనా కొత్తది మొదలైనప్పుడు దానికి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, దానికి ఏ యాక్ట్ తీసుకురావాలి అనేది రూల్స్ రెగ్యులేషన్ ఏది మాట్లాడుకున్నప్పటికీ అనురాధ మేడం గారు, ఇప్పుడు ఫస్ట్లో సరోగసి స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ మీరేం తేడా చూశారు? అంటే మేము ఈ మధ్య కాలంలో సరోగసి చాలా పెరిగిపోవడం చూసాం. అంటే అది మార్పు వచ్చింది మరి సొసైటీలోనా తెలీదు, ట్రీట్మెంట్ తీసుకునే దంపతుల్లోనా తెలీదు, అవేర్నెస్ బాగా పెరిగిపోయింది.
అసలు చాలా మంది దంపతులు ముందుకు వచ్చినప్పుడు సరుగేసి అంటే చాలా ఈజీ, ఆ సరుగేట్కి ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, అది ఎందుకు చేయించుకోకూడదు, మనం అసలు ఇంత ఎందుకు కష్టపడాలి, మా భార్య ఎందుకు ఇవన్నీ చేయించుకోవాలి అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అది ఒక చాలా ఈజీ ట్రీట్మెంట్, అందరికీ తప్పకుండా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అనుకునే దంపతులు అంటే వాళ్ళకి మనకి కూడా ఏ పెయిన్ లేకుండా ఈజీగా డెలివరీ ఈజీగా బేబీ వచ్చేస్తుంది అనుకునే వాళ్ళు కూడా చాలా మంది. అండ్ దెన్ ఇంతకు ముందులాగా సొసైటీకి భయపడి సరుగేసి వద్దనో లేకపోతే అడాప్షన్ వద్దనో అనే వాళ్ళు కొంత తగ్గారు, వాళ్ళు ముందుకు వచ్చి మిగతా భావాలను కూడా పంచుకునే వాళ్ళు ఉన్నారు. సో దాంతో సరుగేసి పెరిగింది. అండ్ మేబీ ఇట్లా ఎక్కువ మంది సర్గేట్స్ ముందుకు వచ్చి నేను హెల్ప్ చేస్తాను ఒక కమర్షియల్ రీజన్కి, వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ ఉంటుంది అని అవైలబుల్ సర్గేట్స్ ఎక్కువయ్యారు, ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. కానీ మనం చూసుకోవాల్సింది ఎవరిని మనం మన ట్రీట్మెంట్కి తీసుకోవచ్చు అంటే వాళ్ళు సూటబులా కాదా, అలాగే ఆ దంపతులకి అసలు ఆ ట్రీట్మెంట్ అవసరమా లేదా అని చూడాలి. సో లాస్ట్ 5-6 ఇయర్స్లో సరిగేసి కమర్షియల్ సరిగేసి బాగా పెరిగిపోయింది. సో ఫర్ వేరియస్ రీజన్స్ అది పెరిగిపోయింది. సో బట్ మనం దాన్ని లిమిట్ చేసుకోవాలి, ఇండికేటెడ్ సిచ్యువేషన్స్లోనే చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి. చేయాలండి మేడం అన్నారు కరెక్టే, కానీ మన హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆ పేషెంట్ బయటకే పోనిస్తలేరు, ఇక లిమిట్ చేయడానికి ఎందుకు పోనివ్వరు? ఇప్పుడు కొన్ని ట్రీట్మెంట్స్ మనం అవసరం లేదు అనుకున్నప్పుడు చెప్తాం. చాలా సార్లు అన్ని హాస్పిటల్స్ అట్లా అనుకోండి, మీరు ప్రతి హాస్పిటల్ ప్రతి డాక్టర్ ని అలా జనరలైజ్ చేసి చేయలేము. కానీ మనం ఎప్పుడు చూసినా కూడా పర్సంటేజ్ చూస్తాం, ఎక్కువ ఉన్నదాన్ని తీసుకుంటాం దృష్టిలోకి. ఎక్కువ కాదు, కొన్ని ఉన్నాయి బాగా సెన్సేషనల్ గా ఉన్నాయి, బాగా కనిపిస్తాయి. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ కూడా అవే మొత్తం మీరు చూస్తున్న ప్రకారం కూడా ఇప్పుడు కేసెస్ అన్ని కూడా అట్లే వచ్చినాయి. ఒక దగ్గర 40 మంది, ఒక దగ్గర 80 మంది. మహబూబ్నగర్ లో లేటెస్ట్ గా ఇప్పుడు రీసెంట్ గా వదిలేసి వెళ్ళిపోయారు ఆడపిల్ల అని తెలిస్తే. మెయిన్ స్కానింగ్ సెంటర్స్, ఇప్పుడు మొదట్లోనే పద్మ మేడం చెప్పారు, స్కానింగ్ సెంటర్స్ వల్ల కూడా ఇమీడియట్ గా బేబీ పాప బాబా తెలవటం, పాప అనుకోగానే వదిలేసుకొని వెళ్ళటం. అసలు అలాంటప్పుడు మీరు మదర్కి ఎలాంటి, తర్వాత కూడా మీరు పాప పుట్టిన తర్వాత పాపకి కొన్ని రోజుల వరకు మిల్క్ అవసరం ఉంటుంది, అయినప్పటికీ కూడా పుట్టగానే తీసుకెళ్ళిపోతూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు కదా. అట్లాంటి కేసెస్లో మీరు ఎట్లా డీల్ చేస్తారంటే ఏమైనా అవగాహన ఇవ్వటం కానీ, ఆ బేబీని అంతవరకు ఉంచి బేబీకి మిల్క్ ఇచ్చి అసలు సఫిషియెంట్గా మిల్క్ అవసరం ఉన్నంత వరకు ఇచ్చిన తర్వాతనే బేబీని విడదీయటం కానీ అట్లాంటివి ఏమైనా అసలు జరుగుతున్నాయా? అంటే అలా జరగటం వల్ల ఉండే ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉంటాయి. మెడికల్గా చెప్పాలంటే ఇప్పుడు బేబీని ఎక్కువ రోజులు ఉంచుకుని చూసుకునే అంత అవకాశం ఆ సర్గేట్ కూడా ఉండకపోవచ్చు. చాలాసార్లు వాళ్ళు ఫైనాన్షియల్ రీజన్స్కి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అంత ఎమోషనల్ అటాచ్మెంట్ చాలా కొంతమందికి రేర్గా ఉంటుంది, బట్ ఎక్కువ మందికి ఉండకపోవచ్చు. హెల్త్ పరంగా కూడా బేబీకి మదర్ మిల్క్ లేకపోతే చాలా హెల్త్, అక్కడే మనం సగం హెల్త్ దెబ్బతీసిన వాళ్ళం అవుతాం. కానీ దాంతో అట్లా అనుకుని ఎంతో మంది మదర్స్ కి వాళ్ళు ఫీడింగ్ ఇవ్వడానికి మిల్క్ సరిపడా ఉండకపోవచ్చు. సో దీనిలో ఉండే రిస్క్లు డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. కానీ ఎక్కువ రోజులు కనుక లాక్టేట్ చేస్తూ ఉంటే ఆ బేబీకి మదర్కి బాండింగ్ కూడా ఎక్కువ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి, దాంతో వాళ్ళ ఫ్యామిలీ కూడా సఫర్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో దేనికైనా కొన్ని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి ఏది వాళ్ళకి ఆ కపుల్కి బెటర్ ఆలోచించుకుని చేయాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. పద్మజ గారు, నిన్న మనం మహబూబ్నగర్ కేసు తీసుకున్నాం, ఆడపిల్లని తెలిసాక మధ్యలో వదిలేసుకుని వెళ్ళారు. అసలు స్కానింగ్ సెంటర్స్ మీద మీరు ఎందుకు దాడులు చేయట్లేదు? ఇప్పటివరకు మీ ప్రాసెస్లో ఇన్ని కేసులలో మీరు ఇంత ప్రాబ్లమ్స్ చూస్తున్నా కూడా మీ రకంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఎట్లా ఫాలో అవుతున్నారు? ఎందుకు ఇంత ప్రాబ్లం అవుతున్నది? అసలు 1 మినిట్ అండి, అసలు గవర్నమెంట్ స్కానింగ్ సెంటర్లోనే స్కానింగ్ జరపాలనే రూల్ కూడా ఉంది కదా. మరి అటువంటిప్పుడు ఈ ప్రైవేట్ వాటి అన్నిటినీ రద్దు చేసి ఓన్లీ గవర్నమెంట్ సెంటర్స్లోనే ఇట్లాంటి స్కానింగ్స్ చేస్తే కూడా బాగుంటుంది కదా, ఇలాంటివి జరగకుండా ఉంటాయి కదా. బాగుంటుంది. అయితే ఇక్కడ హెచ్ఆర్ ప్రాబ్లం కూడా ఉంటుంది. రేడియాలజిస్టులు ఇంత పేషెంట్స్కి సరిపడా రేడియాలజిస్టులు ఉండరు. అంత ఎక్కువగా రేడియాలజిస్టులను తీసుకొని స్కాన్ మెషిన్స్ని పెట్టి చేయిస్తే ఆ ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ అవుతుంది. ఇంకా నిఘా అంటే చాలా వరకు చేస్తున్నాం, కానీ ఇంకా చాలా చేయాల్సింది అయితే ఉంది, అది మాత్రం నిజము. నిఘాలో బయటపడ్డ ప్రాబ్లమ్స్కి మీరు ఎట్లాంటి సొల్యూషన్స్ తీసుకొస్తున్నారు? తర్వాత అంటే మీకు ఒక ప్రాబ్లం తెలిసింది, మీరు వెళ్ళారు చెక్కింగ్లో, మీకు అక్కడ స్కానింగ్ సెంటర్లో చెప్పటం అని కానీ లేకపోతే ఇంకేదైనా తెలిసింది, మీరు నెక్స్ట్ స్టెప్స్ ఎట్లా తీసుకుంటారు ఇట్లాంటి కేసుల్లో? ఇది 2014 నుంచి రూల్స్ అప్గ్రేడ్ చేశారు. అంతకుముందు ఎలా ఉండేదంటే స్కాన్ మెషిన్ సీజ్ చేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చేవాళ్ళము, వాళ్ళ తర్వాత మనం కలెక్టర్ గారికి పెడతాము, వాళ్ళు కలెక్టర్ గారిని అప్రోచ్ అవుతారు, ఆ ఫీజుకి 5 times పెనాల్టీ పే చేసి మెషిన్ రిలీజ్ చేసుకుంటారు. కానీ ఇది ఈ స్ట్రెంగ్త్ చేయాలి యాక్ట్ని అని చెప్పి 2014లో రూల్స్ అప్గ్రేడ్ అయిన తర్వాత ఇప్పుడు మెషిన్ రిలీజ్ ఉండదు, కంపల్సరీ కేసు కోర్టుకు వేయాల్సిందే.
కేసు ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు మిషన్ రిలీజ్ చేసుకోవాలన్నా కూడా జడ్జి గారి హియరింగ్స్ అవి అయిన తర్వాతనే మిషన్ రిలీజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు పట్టుబడిన హాస్పిటల్స్ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకున్నారు? వీటన్నిటి మీద కూడా మేము కోర్టులో కేసు ఫైల్ చేసాము. గతంలో కూడా 6 కేసెస్ నడుస్తున్నాయి, ఇప్పుడు 8 కేసెస్ పెట్టాం. అంటే గతంలో కేసెస్ అంటే ప్రాసెస్ ఎట్లా నడుస్తున్నది, ఏం రెమెడీ వచ్చే అవకాశం ఉంటుంది? అది ఇంకా హియరింగ్ నడుస్తూనే ఉంది. కాకపోతే ఏంటంటే 10,000 రూపీస్ పెనాల్టీ లేదా 3 months ఇంప్రిజన్మెంట్. ఒకవేళ మళ్ళీ రిపీట్ చేసినట్లయితే 50,000 పెనాల్టీ, 5 years ఇంప్రిజన్మెంట్. ఈ విధంగా ఉంటుంది దాని పనిష్మెంట్. నిజంగా చాలా చిన్నదనే చెప్పొచ్చు. పద్మ కానీ మేడం, చాలా హాస్పిటల్స్లో మీకు రిటర్న్లో ఇవ్వట్లేదు ఈ స్కానింగ్ రిపోర్ట్స్. ఓకే, మీకు అమ్మ మీకు ఇది ఫస్ట్ కాన్పా అయితే ప్లస్లు మైనస్లు అట్లా రిపోర్ట్ ఇవ్వకుండా మేనేజ్ చేస్తున్నారు. ఫీజు కట్టిన తర్వాత రిపోర్ట్ ఇస్తారండి, కానీ చెప్పే విషయము వాళ్ళు చెప్పాలనుకున్న విషయం వీళ్ళకి తెలియాల్సిన విషయం ఓరల్ గా నడుస్తోంది. పద్మ మేడం, అసలు ఒకటి చెప్పండి. ఇప్పుడు కొన్ని ఏండ్ల క్రితము దత్తత వైపే మొగ్గు చూపేవాళ్ళు, పిల్లలు లేరు, పిల్లలు కావాలనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇప్పుడు మెయిన్ గా సరోగసి వైపు మొగ్గు చూపడానికి మీరు ఎలాంటి కారణాలను చూస్తున్నారు? సరోగసి వైపు మొగ్గు చూపడానికి ఏంటంటే వాళ్ళ అండంతో వాళ్ళ వీర్యంతో జరుగుతుంది కాబట్టి వాళ్ళ బిడ్డ, వాళ్ళ సొంత బిడ్డ వాళ్ళ కళ్ళతో చూసుకోవచ్చు, పెంచుకోవచ్చు అనే ఆశ ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. అది తప్పు కాదు, సిస్టమ్ తప్పు కాదు, కానీ దాని ఇంప్లిమెంటేషన్లో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా పెద్ద లోపాలు. మొదటగా మనీ దగ్గరనే లిటిగేషన్ పెట్టారు కాబట్టి అక్కడనే స్టార్ట్ అయిందమ్మా. అది సాల్వ్ చేయకుండా అనుమతి ఇవ్వడం ద్వారా ఇన్ని చెక్కులు వచ్చి పడ్డాయి. ఒక నిఘా లేదు, ఒక ఎవరి ముందు చేయాలని లేదు. ఇప్పుడు మనం ఒక 10 మంది పిల్లలు 20 మంది పిల్లలు అనుకుంటే కాదు, 120 మంది పిల్లల భవిష్యత్తు రేపు ఏమవుతుందో తెలియదు. వాళ్ళని ఇంకో హాస్పిటల్లో పెట్టిండ్రు, జడ్జి గారు చెప్పేదాకా వాళ్ళు అక్కడే ఉండాలంటున్నారు. ఇప్పుడు అందులో పిల్లలు ఇప్పుడు వాతావరణము వర్షాకాలము, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయో తెలియదు. తల్లిపాలు లేకపోతే బలహీనంగా ఉంటారని మీరే చెప్తారు. గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి 3 పాలు లాగించాలంటారు, 6 నెలల వరకు పాలు ఇవ్వాలంటారు. ఇవన్నీ కూడా ఒక పక్క మీరు చెప్తూనే ఒక పక్క 120 మంది పిల్లలకు అవి ఇవ్వకుండా ఎంత వాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆ పిల్లలు ఏం పాపం చేసిందని వాళ్ళకి ఆ శిక్ష. దీనికి అంతా బాధ్యులు ఎవరు? మళ్ళీ వస్తే మళ్ళీ గవర్నమెంట్ని నేను అంటాను. ఎందుకంటే మీరు కరెక్ట్ రూల్ ఫాలో అయ్యి ఉంటే ఇవాళ వాళ్ళందరూ ఇంతమంది తల్లిదండ్రులు ఇంతమంది రోడ్డు మీదకి వచ్చేవారు కాదు. అన్నిటికంటే అభంశుభం తెలియని రేపటి మీ ఓటు బ్యాంక్ అనుకోండి, రేపటి పౌరులు అనుకోండి, మన దేశానికి వెన్నెముకలు అనుకోండి, అసలు వెన్నెముక లేకుండా పోయే పరిస్థితి ఈరోజు. పద్మజ గారు మీరు చెప్పండి. ఇప్పుడు మొన్న డెలివరీ అయిన పిల్లలకు కూడా కొంతమందికి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, అలాగే కొంతమంది పేరెంట్స్కి మనీ అందలేదు, అట్లాంటి కేసెసే ఉన్నాయి అన్ని. సో ఇలాంటి విషయాల్లో మీరు ఎలాంటి సెక్యూరిటీ కల్పిస్తున్నారు? మేడం ఇందాక చెప్పినట్టు 2 వైపుల నుంచి నీడ్ పెరుగుతుంది. ఇటు పూర్ కండిషన్ ఉన్నవాళ్ళు వీళ్ళు చేయడానికి ఇష్టపడుతున్నారు, అటు ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా ఉంటుంది. లేట్ మ్యారేజెస్ అయితేనేమి, పొల్యూషన్ అయితేనేమి, రేడియేషన్ అయితేనేమి, వీటన్నిటి వల్ల ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వాళ్ళు తప్పనిసరిగా చాలామంది సరగసికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ కండిషన్లో ఇద్దరు కూడా సరగసి కావాలనుకోవడం జరుగుతుంది. అది చాలా వరకు మంచిగా జరిగినంత వరకు బాగానే ఉంటుంది. ఇట్లా వికటించిన సందర్భంలో మాత్రం అది బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే ఈ గవర్నమెంట్ నుంచి మాత్రం ఈ ఉమెన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్తో డిస్కస్ చేయడము, పోలీస్ డిపార్ట్మెంట్తో డిస్కస్ చేయడము, కావాల్సిన ప్రొటెక్షన్ ఇవ్వడానికైతే గవర్నమెంట్ ముందుకొస్తుంది. నా ఒపీనియన్ కూడా ఏంటంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఇట్లాంటి ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఉంటే బాగుంటుంది. లేవు ఎక్కడ. ఎక్స్పీరియన్స్ తోటి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేస్తుంటారు కానీ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అనేవి టీచింగ్ హాస్పిటల్స్లో కూడా లేవు. అవి కూడా ఉంటే దీన్ని మనం కొంతవరకు చాలా తగ్గించవచ్చు. అసలు పదుల సంఖ్యలో సరోగసి సెంటర్స్ ఓన్లీ హైదరాబాద్లో ఉన్నాయి. వాటన్నిటికీ ఏఆర్టీ అనుమతులు ఉన్నాయా? అసలు కేవలం 3 ఉన్నాయి అంటున్నారు. మీ దృష్టికి ఏమొచ్చింది? మా హైదరాబాద్లో 3 ఉన్నాయి ఏఆర్టీ సెంటర్స్. ఈ 2-3 years లోపల అవి ఒక 50 వరకు ఉన్నాయి సెన్సెస్ సరగసి. మేమైతే ఈ కేసుల గురించి కూడా ఇవన్నీ కూడా మేము ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. వాటి ఇన్ఫ్రాస్ట్రక్చరు అంటే గవర్నమెంట్ కూడా ఒక బోర్డు వేద్దామన్న ఆలోచనలో ఉంది. ఆ బోర్డుకి ఆల్రెడీ కమిటీ వేశారు. ఆ కమిటీ గైడ్లైన్స్ తీసుకొని కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు అదేమైనా డీటెయిల్స్? అంటే ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఒక రిటైర్డ్
హెచ్ఓడి ప్రొఫెసర్, రిటైర్డ్ జడ్జి గారు, ఇంకొకరు ఎవరో ఉన్నారు. 8 మంది, 8 మెంబర్స్. 4 members. అనురాధ మేడం, ఇప్పుడు సరోగసీ తీసుకోవాలనే వాళ్ళకి స్వతహాగా ఆరోగ్యం ఎలా ఉండాలి, తర్వాత ఆమెకు ఉండాల్సిన అవగాహన ఏదైతే ఉండాలో మీరు అది ఫస్ట్ ఇచ్చాకే ముందుకొచ్చాకే ప్రాసెస్ అంతా స్టార్ట్ అయినప్పుడు ఏమైనా మధ్యలో ఏమైనా బ్రేకింగ్స్ వస్తాయి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మీరేమైనా ఇనిషియేట్ తీసుకుంటారా హాస్పిటల్ నుంచి? అంటే ఒక్కొక్కసారి కొన్ని సపోజ్ ఆ కమిషనింగ్ పేరెంట్స్ లేరు ఆర్ ఏజెంట్స్ కూడా లేరు అండ్ సరోగేట్ ఏదో ప్రాబ్లంతో వస్తుంది హాస్పిటల్కి, లైక్ బ్లీడింగ్ అని కావచ్చు, మిస్క్యారేజ్ కావచ్చు, ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ కావచ్చు. అలాంటప్పుడు వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసి వాళ్ళు ఒకవేళ దొరకకపోతే వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో మనం అట్లా ట్రీట్మెంట్ ఇవ్వకుండా వదిలేయలేంగా, వాళ్ళు అంటే పే చేయలేరనో లేదా ఏదో కండిషన్లో మనం మన ట్రీట్మెంట్ మా వైపు నుంచి మొదలు పెట్టుకోవాలి. ఓవరాల్గా ఎంత ఖర్చు అవుతుంది మేడం సరోగసీ ప్రాసెస్కి? మా యూనిట్లో మామూలుగా సరోగేసీ కోసం మనం ఎక్స్ట్రా ఛార్జ్ చేయం. ఇప్పుడు నార్మల్గా దెర్ ఇస్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ ద ఏజెంట్, సరోగేట్ కప్పులు ప్లస్ కమిషనింగ్ కప్పులు. సో వాళ్ళు ఫైనాన్షియల్గా మాట్లాడుకుంటారు. మేము ఫైనాన్షియల్ డీలింగ్స్లో మామూలుగా ఉండకూడదు. వీ జస్ట్ ట్రై టు సూపర్వైజ్ టు మేక్ షూర్ దట్ ఎక్కడ ఎక్స్ప్లాయిటేషన్ జరగట్లేదు కదా అని మేము చెక్ చేస్తాం. ఇది నార్మల్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి ఎంత జరుగుతుందో అంతే సరోగేసీ కూడా మేము ఛార్జ్ చేసేది. మిగతా సరోగేట్ కప్పుల్కి డైరెక్ట్గా వాళ్ళు పే చేస్తారు త్రూ ద ఏజెంట్ అనమాట. అది మా చేతుల ద్వారా జరగదు. సో దాంతో మాకు సంబంధం లేదు. నాకు తెలిసినంత వరకు ఇది 3 to 7 lakhs దాకా అవుతుందని నేను వింటమే, అంటే మా ద్వారా అట్లా ఏమీ జరగదు. సో అండ్ బట్ దేర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండొచ్చు. మీరు అన్నట్టుగా సరోగేట్కి పూర్తిగా ఉండకపోవచ్చు, మధ్యలోనే కొంత మనీ తగ్గించడం జరగవచ్చు. సో ఆ రిస్క్లు ఉంటాయి. బట్ మీకు తెలిసినంత వరకు అంటే క్యాండిడేట్ని బట్టి తీసుకుంటారా, లేకపోతే నిజంగానే మగపిల్లవాడే కావాలని అనుకున్నప్పుడు ఇంత అని మాట్లాడుకోవటం, ఆడపిల్ల అయితే ఇంతే ఇస్తామని మాట్లాడుకోవటం, ఇట్లాంటివి ఏమైనా? అసలు ఇండియాలో జెండర్ సెలెక్షన్ లేదు ప్రస్తుతానికి. మన సెక్స్ సెలెక్షన్ చేయడానికి లేదు. ఇట్స్ నాట్ లీగల్. ఇప్పుడు మేము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసినా మాకు తెలియదు అది ఎంబ్రియో ఏంటి అనేది. అంటే అన్లెస్ ఇట్ ఈస్ డన్, ఆ టెస్ట్ ఇస్ డన్. దానికి ఒక ప్యానెల్ ఆఫ్ డాక్టర్స్ చెక్ చేసుకుని చేయాలి. అది మెడికల్ రీజన్స్కే చేస్తారు కానీ సెక్స్ సెలెక్షన్కి ఇండియాలో ఆ ట్రీట్మెంట్ లేదు. సో మన ఐవీఎఫ్ చేసినప్పుడు ఎంబ్రియో ప్లేస్ చేసినప్పుడు 50% బేబీ బాయ్ కావచ్చు, బేబీ గర్ల్ కావచ్చు. అది మనకి అమ్మాయా అబ్బాయి అని తెలియదు. ఎవరైనా సెలెక్షన్ కోసం వచ్చినప్పుడు కూడా మేము క్లియర్గా చెప్తాం ఇట్స్ ఓన్లీ ఫర్ ఎ ప్రెగ్నెన్సీ. అండ్ ప్రెగ్నెన్సీ వస్తే కూడా ఛాన్సెస్ 30 to 40% ఉంటాయి సరోగేట్ కూడా. వాళ్ళకి మరీ ఎక్కువ ఛాన్సెస్ ఏమీ ఉండవు. సో అంటే మనం ఇవన్నీ వాళ్ళు క్లియర్గా చెప్పి సరోగేట్ కూడా చెప్పి మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండొచ్చు, ప్రెగ్నెన్సీలో రిస్క్లు ఏముంటాయి, డెలివరీ రిస్క్లు ఏముంటాయి అనేది మనం వివరంగా చెప్తాం. కానీ ఆ టైంలో చాలాసార్లు ఏం జరుగుతుంటే సరోగేట్కి ఒక ఫైనాన్షియల్ రీజన్ కని వస్తారు. అండ్ మనం ఏం చెప్పినా అన్నిటికీ ఇవ్వ కొడతారు, అన్నిటికీ కన్సెంట్ ఇస్తారు. బట్ నిజంగా ప్రాబ్లం వచ్చినప్పుడు అది మాకు తెలియదు అనే పరిస్థితులు కూడా రావచ్చు. సో మనం వర్బల్గా కన్సెంట్ తీసుకుంటాము, రిటర్న్ కన్సెంట్స్ ఉంటాయి, వీడియో కన్సెంట్స్ ఉంటాయి. బట్ అయినా కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు దెన్ అది ఏ రకంగా అయినా కూడా టర్న్ అవ్వచ్చు. అలాగే అంటారు మేడం. ఒకప్పుడు 2-3 పిల్లలున్న సెలబ్రిటీస్ కూడా మళ్ళీ సరోగసీ ద్వారా 3rd బేబీని తీసుకున్న రోజులు కూడా మనం చూసాం. అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ పర్సంటేజ్ని, సామాన్య జనం పర్సంటేజ్ని చూస్తే ఎవరు ఎక్కువగా ఉన్నారు? డెఫినెట్గా సామాన్య జనమే ఎక్కువ ఉంటారు, సెలబ్రిటీ వాళ్ళు తక్కువ ఉంటారు అలా చేసేవాళ్ళు. కానీ వాళ్ళందరినీ చూసి వాళ్ళందరూ కూడా ఒక రకంగా రోల్ మోడల్స్. వాళ్ళే చేయించుకున్నప్పుడు మేమెందుకు చేయించుకోకూడదు అనే అది కూడా వస్తుంది. సో దానిలో తప్పు లేదు, అందరికీ తెలిసిన విషయమే అని ముందుకు వచ్చేవాళ్ళు చాలా, అంటే అవసరమైనప్పుడు కూడా తొందరగానే ఈజీగా ముందుకు వస్తుంది. ఓకే, 35 years తర్వాత సరోగసీకి అసలు మహిళకి ఛాన్స్ ఉండదని కొన్ని రూల్స్ ఉంటాయి మామూలుగా హెల్త్ పరంగా ఒక మహిళకి. అలాంటివన్నీ మీరు పూర్తిగా చెప్పిన తర్వాత అని వచ్చి ముందుకు వచ్చారనుకుందాం. సరోగసీ అయిపోయిన తర్వాత బేబీని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఆఫ్టర్ దట్ ఈమె హెల్త్ కండిషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినాక పోస్ట్ మార్టం ఎవరికైనా రిస్క్లు ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా బట్ ఈ సరోగేట్స్ తర్వాత ప్రెగ్నెన్సీ రిస్క్లు ఉంటాయని మనం చెప్పలేంగా. ఇప్పుడు వాళ్ళన్నిటికీ ఒప్పుకునే వస్తారు. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో అడిగేది 1 రోజు 2 రోజులు మనం పాలు ఫీడింగ్ ఇవ్వకపోతేనే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. అలాంటిది వీళ్ళకి బేబీ వెంటనే వెళ్ళిపోయిన తర్వాత ఈమె ప్రాబ్లం ఎట్లాంటి ఫేస్ చేస్తుంది? ఒక 6 months వరకు చాలా జనరలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటి వాటి మీద మీరు ఏమైనా అవగాహన ఇస్తారా? ఎట్లా సొల్యూషన్స్? అంటే డెఫినెట్గా ఏంటంటే సరోగేట్ కూడా కొంత ఫాలోఅప్ కావాలి, పోస్ట్ నేటల్ ఫాలోఅప్స్ కావాలి. మళ్ళీ లాక్టేషన్ తగ్గటానికి కూడా మెడిసిన్స్ అవి ఇవ్వాలి. ఇస్తే దాంతో తగ్గే అవకాశాలు ఉంటాయి. అట్లాగే తన హెల్త్ కంప్లీట్గా రికవర్ అయిందా లేదా, తను నార్మల్గా వచ్చారా లేదా అనేది డెఫినెట్గా ఫాలోఅప్ అనేది అవసరం. అది అట్లా ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటారా జనరల్గా ఇట్లాంటి కేసెస్లో ఉన్న సరోగేటెడ్ మదర్స్? సో నార్మల్గా ఇప్పుడు సరోగేట్కి వాళ్ళకి ఒక బేబీ పుట్టింది అనుకోండి, వాళ్ళకి ఒక ఫాలోఅప్ కావాలిగా.
ఎవరైనా డెలివరీ అయినాక. అట్లాగే సరోగేట్ ఆల్సో నీడ్ టు గో ఫర్ ఎ ఫాలోఅప్. అది కమిషనింగ్ కప్పులు చూసుకోవాలి, అట్లాగే సరోగేట్ కప్పులు, ఏజెంటు అండ్ డాక్టర్ కూడా మీరు ఇప్పుడు రావాలి అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. పద్మ మేడం, ఇప్పుడు అవసరం ఉంటుంది అంటున్నారు కానీ అది రిటర్న్లో రాసుకుని ఖచ్చితంగా ఫాలో అవుతున్నారా? అంటే ఇప్పుడు మనమే ఒక్కోసారి ఈ ట్రీట్మెంట్ కి రండి అని చెప్పినప్పుడు పేషెంట్ ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళు సరోగసీలో మొత్తం వేరేగా ఉంటుంది. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు నా హస్బెండ్ ఉంటాడు, నేను ఉంటా, మీ హస్బెండ్ ఉంటారు, మీరు ఉంటారు, అది ఇండివిజువల్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకొని వెళ్తారు చెకప్ కి. అలా కాదు పద్మ మేడం, ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు ప్రాబ్లమ్స్ మనం ఇన్ని చూస్తూ ఉన్నాం, వీటన్నిటికీ సొల్యూషన్ పరంగా ఎలాంటి నియమ నిబంధనలు ఉంటే బాగుంటది అనేది ఒక 2 ముక్కల్లో చెప్పండి మీరు. నియమ నిబంధనలు అంటే మనకు గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి లాయర్ కావచ్చు, లేకపోతే ఇంకా జడ్జి కావచ్చు, ఇంకెవరు ఉంటారో ఆ అథారిటీకి సంబంధించిన వాళ్ళు చట్టం, న్యాయం, ఫ్యూచర్ గురించి వచ్చే లీగల్ సమస్యలు, వాళ్ళు వెళ్ళిపోతే ఈ బిడ్డకు ఆ తల్లికి కావలసినవి, మదర్ చనిపోతే తర్వాత చనిపోకపోయినా కూడా తర్వాత ఎనిమిక్ అవుతారు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి, వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతాయి, వాటికి కొంత ఇప్పించవలసిన అవసరం ఉంటుంది. ఇవన్నిటికీ కూడా ఖచ్చితమైన రూల్స్ ఉండాలి. వాటికి డబ్బుల కోసమే వాళ్ళు ఇవి ముందుకు వచ్చారు కాబట్టి ఆ డబ్బును ఏర్పాటు చేయాలి. అది కూడా ఫిక్స్ ఇంత అని పెట్టాలి. అంతేగాని కూరగాయల మార్కెట్కి వెళ్ళినట్టు వంకాయలు 5 రూపాయలు అయితే 3 రూపాయలకి ఇవ్వనట్టు బేరాలు కాకుండా వాటికి ఒక రేట్ ఉండాలి. అది కూడా విత్ రిటర్న్ రాసుకోవాలి, జడ్జి సమక్షంలో, న్యాయ సమక్షంలో జరగాలి. లీగల్గా ఎటువంటి శిక్షలు వేస్తారో ఖచ్చితంగా చెప్పాలి. ఎస్, లాస్ట్ పద్మజ మేడం గారు, ఇప్పుడు మీరు కొన్ని స్టెప్స్ కొత్తగా తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఉన్న ప్రాబ్లమ్స్ చూసి అవి ఎంతో స్ట్రాంగ్గా ఉంటే తప్ప ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో చట్టం ఎలా ఉంటే బాగుంటుంది, మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు ఫ్యూచర్లో? ఇటువంటి సమస్యల గురించే ఇప్పుడు జడ్జి గారు సుమోటో కేసు టేకప్ చేశారు కదా, అది ఇప్పటికి 3 హియరింగ్స్ అయింది. ప్రతి స్టెప్లో కూడా ఎక్కువగా ఆ యాంటీనేటల్ మదర్స్ కేర్ గురించే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది జడ్జి గారు. దానికోసము వాళ్ళ హెల్త్ చెకప్స్ రెగ్యులర్గా ఎవ్రీ వీక్ హెల్త్ చెకప్ స్టేటస్ మనం జడ్జి గారికి సబ్మిట్ చేయాలి. అలాగే ఈ ఆఫ్టర్ డెలివరీ కూడా ఈ బయలాజికల్ పేరెంట్స్కి అంటే వాళ్ళ ఎంఓయూ ఎలాగుంది, అగ్రిమెంట్ ఎలా ఉంది, ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళకే ఇస్తున్నారా లేదా వీళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారా అనేది కూడా జడ్జి కోర్టు నిబంధనల ప్రకారము అవన్నీ చూసే కరెక్ట్ పర్సన్స్కే ఇవ్వాలి అనేది కూడా ఒక కండిషన్ పెట్టారు. సో ఈ కమర్షియలైజేషన్ మాత్రం తగ్గాలి. ఇప్పుడు ఉన్న ఈ ఫైనాన్షియల్ కండిషన్లో ఒక ఫైనాన్షియల్ కండిషన్ ఉన్న వాళ్ళకి న్యాయం జరగాలనే దృష్టిలోనే ఆ దిశలోనే జడ్జి గారు కూడా ఆర్గ్యూ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగానే నెక్స్ట్ కూడా కొంచెం స్ట్రాంగ్ తొందరలో. థ్యాంక్ యూ సో మచ్ అనురాధ మేడం, పద్మజ గారు. ఇది ఓవరాల్గా మొత్తానికైతే హైకోర్టు తీర్పుతో అయితే ఏంటి, వేరే ఏదైతే ఏంటి రీజన్, ఒక సరోగసీ బోర్డు రాబోతోంది. దాని ద్వారా అయినా ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్కి, మానవత్వానికి మచ్చ తెచ్చే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి ఫుల్ స్టాప్ పడుతుందని మనం ఆశిద్దాం. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.